ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్న పెన్షన్ల రగడ అక్కడి హైకోర్టుకు చేరింది. ఈ అంశంపై రేపు విచారణ చేపట్టనుంది ధర్మాసనం. వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయొద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడంతో ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేశారు గుంటూరుకు చెందిన మహిళలు. ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్న పెన్షన్ల రగడ అక్కడి హైకోర్టుకు చేరింది. ఈ అంశంపై రేపు విచారణ చేపట్టనుంది ధర్మాసనం. వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయొద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడంతో ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేశారు గుంటూరుకు చెందిన మహిళలు. ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్న పెన్షన్ల రగడకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఓవర్ టు యు. సునీత, ప్రస్తుతం ఏపీలో పెన్షన్ కి సంబంధించినటువంటి టెన్షన్ పట్టుకుంది. ఒకవైపు అధికార యంత్రాంగం పెన్షన్ పంపిణీకి సంబంధించినటువంటి అంశం పైన రేపు మధ్యాహ్నం నుంచి కూడా పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయించారు. ఇందుకు సంబంధించినటువంటి ఒక మార్గదర్శకాలను కూడా సిద్ధం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎవరెవరు అయితే పూర్తిగా వికలాంగులుగా ఉంటారో లేదంటే ఆపరేషన్ చేసుకుని బెడ్కే పరిమితం అవుతారో వాళ్ళందరికీ కూడా వచ్చిన తర్వాత వారికి పెన్షన్లు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే మరోవైపు పెన్షన్లకు సంబంధించి ఇంటింటికి వచ్చి ఇచ్చే విధానాన్ని కొనసాగించాలని చెప్పి కోరుతూ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొంచెనపల్లికి చెందినటువంటి మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మహిళ తరపున న్యాయవాది శివప్రసాద్ రెడ్డి కోర్టులో పిల్లును దాఖలు చేశారు. హైకోర్టులో పిల్లు దాఖలు చేసినటువంటి నేపథ్యంలో రేపు విచారణకి వచ్చేటువంటి అవకాశం ఉంది. పిల్లు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తరపున ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద దాఖలు చేసినట్టుగా పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్లుని వేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనిపైన రేపు విచారణ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి విచారణకు సంబంధించి న్యాయవాది శివప్రసాద్ రెడ్డి వాదనలు ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఆమె తరపున వాదనలు వినిపించేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి అంశం పైన ఎన్నికల సంఘం నిబంధనలు కూడా ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో హైకోర్టు విచారణ తర్వాత పిల్లు విచారణ తర్వాత ఎలాంటి నిర్ణయం ఉంటుంది, ఇంటింటికి వెళ్లి ఇచ్చేటువంటి విధానంలో వాలంటీర్ని కలిపి ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఎన్నికల సంఘం దీనిపైన ఎలా స్పందిస్తుంది, అదేవిధంగా ప్రభుత్వం సిఎస్ చీఫ్ సెక్రటరీ ఎలా స్పందిస్తారు అనేది కూడా ఒక రకంగా ఆసక్తిగా మారింది. పిల్లు విచారణ నిర్ణయం ఎలా ఉండబోతుంది అన్నది కూడా ఉత్కంఠంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.